ఏమండోయ్, ఈరోజు మేము గార్డెన్ పార్టీ చేసుకున్నామండోయ్. మీరంతా మా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా తోటలే ఉంటాయండి. సాధారణంగా కార్తీక మాసం వచ్చిందంటే వనభోజనాలు పేరుతో గార్డెన్ పార్టీ చేసుకుంటూ ఉంటారండి. తోటల్లోనికి వెళ్ళి అక్కడ ఉసిరి చెట్టు కింద కూర్చుని ఉసిరి చెట్టు కింద చక్కగా భోజనాలు చేసి ఆ రోజంతా సంతోషంగా ఆనందంగా గడిపి పిల్లలు పెద్దలు అందరూ కూడా సరదాగా గడుపుతూ ఉంటారండి. ఆ విధంగా అక్కడ గార్డెన్ పార్టీస్ కార్తీక మాసంలో జరుగుతూ ఉంటాయన్నమాట. నాకు ఇంకా గుర్తుందండి, మా చిన్నప్పుడు మా టీచర్సు లెక్చరర్సు స్టూడెంట్స్ని తీసుకుని ఈ గార్డెన్ పార్టీకి తీసుకొచ్చేవారు అనమాట. ఆ రోజుల్లో డబ్బులు వసూలు చేయడం అనేది ఉండేది కాదండి. ఎవరికి నచ్చిన వంటలు వాళ్ళు వండుకొచ్చేవారు. వాటిని అందరూ కూడా షేర్ చేసుకునేవాళ్ళు అనమాట. ఆ విధంగా టీచర్సే పిల్లల్ని మంచి పరిసరాల్లోనికి పచ్చని తోటల్లోనికి పిల్లల్ని పిక్నిక్లకి వనభోజనాల పేరుతో తీసుకొచ్చేవారండి. ఈ కాలం పిల్లలు ప్రకృతికి చాలా దూరం అయిపోతున్నారండి. పిక్నిక్ పేరుతోటి ఎంజాయ్మెంట్ పేరుతోటి వండర్లా లాంటి ప్రదేశాలకు వెళ్తున్నారు తప్ప పచ్చని ప్రకృతిలోనికి మాత్రం వాళ్ళు రావట్లేదండి. ఒక్కొక్కసారి ఈ కాలం పిల్లల్ని చూస్తుంటే నాకైతే చాలా జాలనిపిస్తుందండి. క్రమంగా పిల్లలు పచ్చని ప్రకృతికి దూరమైపోయి కాంక్రీట్ జంగల్లో బతుకుతూ ఉన్నారన్నమాట. ఎంత మండు వేసవి అయినా సరే చెట్ల కింద చాలా చల్లగా ఉంటుందండి. దానికి కారణం ఏంటంటే మనం చెట్లకి నీరు పోసినప్పుడు వాటన్నిటినీ అవి ఉపయోగించుకోవండి. 10% మాత్రమే నీటిని అవి గ్రహిస్తాయి. మిగిలిన నీటిని అంతటినీ గాలిలోనికి వదిలేస్తాయి అన్నమాట. అందుకే చెట్లున్న చోట చాలా చల్లగా ఉంటుందండి. మహేష్ బాబు కంటే ముందే చెట్లకి తెలుసండి, ఎవరి నుంచి అయినా ఏదైనా తీసుకుంటే తిరిగి ఇచ్చేయాలని, లేకపోతే లావైపోతామని. అందుకే మనకు తిరిగి ఇచ్చేస్తూ ఉంటాయి చెట్లు. మా ఫ్రెండ్స్ మండు వేసవిలో వచ్చారండి. అందుకే వెరైటీగా మండు వేసవిలో మేము ఈ గార్డెన్ పార్టీ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ గార్డెన్ పార్టీ కోసం మేము ఏం వంటలు తయారు చేసుకున్నామో వాటి తయారీ విధానం అంతా మీకు వివరిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చి చూసేయండి మరి. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏమండోయ్, వేసవికాలం సెలవులు ఇచ్చేశారు. మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారండోయ్. చిన్నారి గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. మా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినా, గెట్ టుగెదర్స్ జరిగినా వచ్చి వంటలు చేసి పెడుతూ ఉంటారండి. ఆవిడ వంటల స్టైలే వేరండి. ఆ వంటల్లో ఈరోజు నాకు తెలియని ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను. నాలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ముఖ్యంగా పలావ్ రైస్ విరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, పొడి పొడిలాడుతూ రావాలంటే ఏం చేయాలి, గారెలు క్రిస్పీగా రావాలి నూనె పీల్చకుండా ఉండాలంటే ఏం చేయాలి, నాన్ వెజ్ కర్రీస్ రుచికరంగా ఉండాలి, ఎక్కువ సమయం నిల్వ ఉండాలి అంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ నేను నేర్చుకున్నానండి. ఇవి ఫిష్ ఫ్రై కోసం తెచ్చిన ముక్కలండి. దీంట్లో ఈవిడ ఉప్పు కారాలు అవన్నీ కూడా కొలత ఏమీ లేదు, ఉజ్జాయింపుగా అన్నీ వేసేస్తున్నారు. దీంట్లో ఉప్పు కారం ఇంకా పసుపు ఇవన్నీ వేశారండి. ముందుగా చేపల్ని శుభ్రంగా కడిగేశారు. 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి దాంట్లో ఈ విధంగా ఉప్పు కారం పసుపు అందాజా వేసేసారండి. కొలత అంటూ ఏమీ లేదు. వేసేసి చక్కగా గిన్నెతోటి ఇలా కుదిపి కలిపేసి పక్కకు పెట్టేశారండి. తీసుకురాగానే ఈ విధంగా చేసేసారు. తర్వాత ఇవి ఫిష్ పులుసు కోసం, చేపల పులుసు కోసం ముక్కలండి ఇవి. వీటిని కూడా శుభ్రంగా కడిగేసి ఈ విధంగా ఉప్పు కారం పసుపు ఈ 3 కూడా
వేసేసారు. కొలతలంటూ ఏమీ లేవు. ఉజ్జాయింపుగా వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఉప్పు, కారం, పసుపు ఈ 3 కూడా వేసేసి ఈ గిన్నె కూడా పైకి కిందకి కుదిపేసి ముక్కలకి ఉప్పు, కారం బాగా పట్టే విధంగా కలిపి పక్కకు పెట్టేసుకున్నారండి. ఈ విధంగా చేపల పులుసు, చేపల ఫ్రై కోసం ఈవిడ వంటలు చాలా బాగా చేస్తారండి. చాలా రుచిగా ఉంటాయి. ఇది చికెన్ అండి. చికెన్ కూడా శుభ్రంగా కడిగేశారు. దీంట్లో కూడా కొలత ఏమీ లేదు. ఉప్పు, కారం, పసుపు ఈ 3 కూడా వేసి చక్కగా కలిపి పెట్టారండి. దీంట్లో ఇంకా ఈవిడ పెరుగు కూడా వేశారు కలిపేటప్పుడు. ఈ విధంగా పెరుగు వేయడం వల్ల ఏంటంటే నీసు వాసన లేకుండా ఉంటుందండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా కలిపి ఉప్పు, కారం ముందుగా కలిపేసి దాంట్లో కొంచెం పెరిగేశారు. పెరుగు వేయడం వల్ల ఏమవుతుందంటే నీసు వాసన అంతా కూడా పోతుంది. ఇంకా మంచి గ్రేవీ కూడా తయారవుతుంది. కూర రుచిగా ఉంటుందన్నమాట. ఇవి కూడా చక్కగా పక్కకు పెట్టేశారు కలిపేసి. తర్వాత ఇవి పచ్చి రొయ్యలండి. వీటిని కూడా తలకాయలు అవన్నీ తీసేసి శుభ్రంగా కడిగి దీంట్లో ఉప్పు, పసుపు ఈ 2 వేసి పొయ్యి మీద పెద్ద మంట మీద ఆయించాలండి. అంటే మనం పొయ్యి మీద పెట్టగానే చాలా నీరు వచ్చేస్తుంది అనమాట. పెద్ద మంట పెట్టేసి దాన్ని చక్కగా ఆయించేయాలి. అంటే అందులో ఉన్న నీరంతా పోవాలన్నమాట. పోయి ఆ రొయ్యలు పొడి పొడిగా తయారైపోవాలి. చూడండి ఎంత నీరు వచ్చేసిందో. ఈ నీరంతా కూడా ఎగిరిపోతుందండి. ఎగిరిపోయేలాగా ఆయించేయాలి. చూసారు కదా, ఈ విధంగా అయిపోయినాయి అన్నమాట. పొడి పొడిగా తయారైపోయినాయి. ఇప్పుడు వీటిని నూనెలో వేయించాలండి. కొంచెం వేరే దాకా తీసుకుని దాంట్లో కొంచెం నూనె వేసి దీంట్లో వేయించారు. రొయ్యలు మరీ ఎక్కువ వేయించకుండా సగం వేగిన తర్వాత ఈవిడ దీంట్లో ఉల్లిపాయలు వేసేసారండి. ఈ పచ్చిరొయ్యల కూరలో ఉల్లిపాయలు చాలా తక్కువ పడతాయి అన్నమాట. ఎందుకంటే ఈ రొయ్య అనేది కొంచెం తియ్యగా, కమ్మగా ఉంటుంది కాబట్టి దీని రుచి అనేది దీంట్లో ఉల్లిపాయలు ఎక్కువ వేయరనమాట. చికెన్ కూరలో మనం ఎక్కువ వేసుకోవచ్చు, చేపల కూరలో ఎక్కువ వేసుకోవచ్చు, కానీ రొయ్యల కూరలో మాత్రం కొంచెం ఉల్లిపాయలు తక్కువే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే కూర తియ్యగా అయిపోతుంది అనమాట. ఇలా సగం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించారు. ఇది గసగసాలండి, జీడిపప్పు. నాన్ వెజ్ కూరలన్నిటిలోనూ కూడా ఈ గోదావరి జిల్లాల్లో ఇది తప్పనిసరిగా వేస్తారండి, గసగసాలు. ఈ గసగసాలు ఎందుకు వేస్తారు అంటే మనకి నాన్ వెజ్ అనగానే లవంగాలు, యాలకులు, చెక్క ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాం కదండి. ఇవన్నీ కూడా ఏంటి, శరీరానికి చాలా వేడి చేసేటటువంటి మసాలా దినుసులు అనమాట. కాబట్టి మన పొట్టకి వేడి చేయకుండా చలువ చేస్తుందన్నమాట. ఆ వేడికి ఇది విరుగుడండి. ఈ గోదావరి జిల్లాల్లో ఈ గసగసాలు చాలా ఎక్కువగా వాడతారనమాట. నాన్ వెజ్ కూరల్లో తప్పనిసరిగా వేస్తారు. ఈ విధంగా జీడిపప్పు, గసగసాలు, కొన్ని ప్రాంతాల్లో గసాలు అని కూడా అంటారు. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకుని చేపల కూరలో వెయ్యరు, కానీ మటను, చికెను, ఇంకా రొయ్యలు ఇలాంటి కూరల్లో ఈ గసగసాలు వేస్తారు. ఆ విధంగా వేయడం వల్ల మనకి వేడి చేయదనమాట ఆ కూర వల్ల. ఇంకా మంచి తిక్కు గ్రేవీ వస్తుందండి. కూర కమ్మటి రుచి వస్తుందన్నమాట. అందుకని ఆ గ్రేవీ కోసమని ఈ గసగసాలు, జీడిపప్పు పేస్టు తయారు చేసి పక్కకు పెట్టారనమాట. ఇదిగోండి, ఇందులో ఉల్లిపాయలు వేశారని చెప్పుకున్నాం కదా. రొయ్యలు సగం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసారండి. అవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఈ రొయ్యల్లో మళ్ళీ కొంచెం పసుపు వేశారు. పసుపు వేసుకుని కొంచెం కలుపుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కారం వేశారు. ఈ కారం కూడా కొలత లేదండి. ఆ రొయ్యలను చూసి అందాజా వేసేసారు. వాళ్ళకి అలవాటు కాబట్టి కొలత గిలత ఏమి ఉండవండి, టకటక వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ విధంగా సరిపడా కారం వేశారు. కారం చూసారండి ఎంత ఎర్రగా ఉందో. ఈ సంవత్సరం పట్టించినటువంటి కొత్త కారం అన్నమాట.
ఇలాంటి కారం వాడడం వల్ల కూరకి మంచి రంగు వస్తుంది, మంచి రుచి కూడా వస్తుందండి. ఈ విధంగా కారం వేసి కలిపారు. చూసారు కదండి కూర ఎంత ఎర్రగా కనపడుతుందో. తర్వాత దీంట్లో మసాలాలు వేస్తారండి. ఇప్పుడు అన్నీ మసాలాలు వేసి గ్రేవీ కొరకని మసాలా దినుసులు అన్నీ కూడా వేశారనమాట. కొంచెం కారం వేసిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఇంతకుముందు పేస్ట్ చేసి పెట్టారు కదండి, గసగసాలు జీడిపప్పు పేస్ట్, ఆ ముద్ద వేశారు. ఇలా జీడిపప్పు గసగసాల పేస్టు వేయాలి. తర్వాత ధనియాల పొడి వేశారు. ధనియాల పొడి కూడా వేసిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి కూడా వేశారండి. జీలకర్ర పొడి, తర్వాత చికెన్ మసాలా పౌడరు మనం ఇంట్లోనన్నా తయారు చేసుకోవచ్చు, లేదా చికెన్ మసాలా పౌడర్ దొరుకుతుంది కదా, అదన్నా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుని దీన్ని మళ్ళీ కొంచెం కలపాలి. ఈవిడ స్పెషల్ ఏంటంటే, మనం ముందే ఆయిల్ పోస్తాం కదండి ఉల్లిపాయలు వేయించడానికి, అలా పోయలేదండి. ముందు ఉల్లిపాయలు ఇలాంటివి వేయించేటప్పుడు చాలా తక్కువ ఆయిల్ వేశారు. ముందే ఆయిల్ ఎక్కువ వేస్తేనట ఉల్లిపాయలు పీల్చేస్తాయంటండి ఆయిల్ అంతా. అందుకని ముందు తక్కువ వేసి చివర్లో కూర అంతా ఉడికిపోయిన తర్వాత చివర్లో ఆయిల్ వేస్తున్నారండి. అలా వేయడం వల్ల మరి కూరకి రుచి వస్తుందంట. ఇంకా ఆ కూర పైన నూనె అంతా తేలుతుందంట. అలా తేలడం వల్ల కూరలో ఆ నూనెలో కూర మునిగి ఉండడం వల్ల కొంచెం ఎక్కువసేపు నిల్వ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. అందుకని మనం కూడా ఏం చేయాలంటే, ముందుగా ఉల్లిపాయలు వేయించేటప్పుడు ఇప్పుడు కొంచెం నీరు పోసారండి ఉడకడానికి. ఆ ఉల్లిపాయలు ఆ రొయ్యలు ఉడకడానికి కొంచెం నీరు పోసారనమాట. మూత పెట్టుకుంటే కూర తయారైపోతుంది. ఇలా ఈవిడ కూర అంతా అయిపోయిన తర్వాత పచ్చి నూనె ఉంటుంది కదండి, ఆయిల్, అది వేశారనమాట. ఇంతకుముందు మీకు నేను చెప్పాను కదా, అది వేయడం వల్ల కూర పైకి ఆ నూనె తేలుతుందంటండి, కూర రుచిగా ఉంటుందంట. అలా కూర మీద నూనె తేలి ఉండడం వల్ల ఈ ఫంక్షన్స్లో అది ఆ కూర ఎక్కువసేపు నిల్వ ఉంటుందన్నమాట, పాడైపోకుండా. అదే ముందే మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించేటప్పుడు ఎక్కువ నూనె వేసేస్తే కనుక అది ఉల్లిపాయలు పీల్చేసుకుంటాయంటండి. దానికంటే ఇలా వండిన కూర రుచిగా ఉంటుందట. ఇదైతే నాకు కొత్త విషయమే, నాకైతే కొత్తగా అనిపించింది. ఈ విధంగా కూర అంతా ఉడికిపోయి రెడీ అయిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసారండి. ఇదే చికెన్ కర్రీ, రొయ్యల కర్రీ. ఈ విధంగా చూడండి ఎంత గ్రేవీ వచ్చిందో. అలా రావడానికి గల కారణం ఏంటంటే గసగసాలు జీడిపప్పు పేస్ట్ అండి. ఈ కూర చాలా కమ్మగా ఉంటుంది. ఇటు మసాలా ఉంటుంది, చక్కగా కారం ఉన్నట్టు అనిపిస్తుంది, కమ్మగా కూడా అనిపిస్తుంది. ఇంకా పొట్టలో ఎంత తిన్నా కానీ వేడి చేయదండి గసగసాలు వేయడం వల్ల. చూడండి ఆవిడ నూనె పోస్తున్నారు చూసారా, ఇలా పోస్తారట. ఫంక్షన్స్లో వండుతూ ఉంటారండి ఈవిడ. ఫంక్షన్స్లో వీళ్ళు ఏ కూర వండినా సరే కూర అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఈ విధంగా పచ్చి నూనె వేసి కాసేపు ఉడికిస్తారండి. అలా ఉడికించడం వల్ల రుచిగా ఉంటాయి అన్నమాట ఫంక్షన్స్లో వండే కూరలు. ఇంకా కొంచెం ఎక్కువసేపు నిల్వ కూడా ఉంటాయి, పైకి నూనెతో వెళ్తుందనమాట. ఇదేనండి పచ్చి రొయ్యల కూర రెడీ అయిపోయింది. మనం ఎంత జాగ్రత్తలు తీసుకుని వండినా ఇంట్లో వండిన కూరల రుచి వేరండి, ఫంక్షన్స్లో వండే కూరల రుచి వేరుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళన్నీ చిట్కాలన్నీ పాటిస్తారన్నమాట. ఇప్పుడు చికెన్ కూర ఎలా వండుతున్నారో చూద్దాం. ఒక దాకలో ఆయిల్ వేసి ఈ విధంగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించారండి. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఆయిల్ తక్కువే ఉంది, ఉల్లిపాయలు వేగేంత వరకు మాత్రమే వేశారనమాట, ఎక్కువ వేయలేదు. కూరకు సరిపడా ఆయిల్ మొదట్లోనే వేయలేదు మీరు గమనించినట్లయితే. ఇంకా ఆ ఉల్లిపాయలు వేగేటప్పుడు మన అందరికీ తెలిసిందే కదండి, పసుపు వేస్తాం. ఉప్పు ఎందుకు వేయలేదు అంటే ఆల్రెడీ చికెన్లో
ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టారు కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయల్లో మనం ఉప్పు వేయలేదన్నమాట. పసుపు మాత్రమే వేసి ఉల్లిపాయలు చక్కగా దగ్గరికి వేయించారు. ఆ తర్వాత ఉప్పు కారం పసుపు కలిపి పెట్టినటువంటి ఈ చికెన్ను అందులో వేసేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించారండి. అంటే 5 నిమిషాల పాటు అలాగా ఉడకనివ్వాలన్నమాట. మగ్గాలి ఆ చికెన్ అంతా కూడా ఆ ఉల్లిపాయల్లో కలిసి చక్కగా మగ్గబెట్టాలి. చూసారు కదండి. కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోవాలండి. పచ్చి వాసన వస్తుంది సరిగ్గా వేయించకపోతే. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా బాగా వేగేలాగా 5 నిమిషాల పాటు వేయించారండి. చూసారు కదా, మగ్గిపోయింది, చికెన్ మగ్గింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా వేగిపోయింది. ఇలా ఒక 5-10 నిమిషాలు మగ్గించిన తర్వాత దీంట్లో ఇది ఉంది కదండి, జీడిపప్పు గసగసాలు పేస్ట్, ఆ పేస్ట్ చేసినటువంటి ఆ ముద్ద ఏదైతే ఉందో దాన్ని దీంట్లో కూడా వేశారనమాట. ఎందుకంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, గసగసాలు కడుపులో చలువ చేస్తాయి, వేడి చెయ్యవు. ఎందుకంటే మనం చాలా మసాలా దినుసులు అన్నీ తింటాం కాబట్టి వాటి వల్ల మన బాడీకి ఎలాంటి వేడి ఎలాంటి హాని కలగకుండా పొట్టకి చలవ చేయడం కోసం ఈ గసగసాలు తప్పనిసరిగా వాడతారనమాట. ఇంకా ఈ జీడిపప్పు గసగసాలు రెండు కలిపి వేయడం వల్ల థిక్ గ్రేవీ అంటే కమ్మటి కూర రెడీ అవుతుంది, శరీరానికి చలువ చేస్తుంది, ఇంకా మంచి గ్రేవీ వస్తుందన్నమాట. అందుకని తప్పనిసరిగా నాన్ వెజ్ కూరల్లో ఈ ముద్దని ఈ గ్రేవీ కోసం గోదావరి జిల్లాల్లో తప్పకుండా వేస్తారండి. కాబట్టి ఈవిడ చికెన్ కూరలో కూడా ఈ గసగసాలు జీడిపప్పు ముద్దని వేశారండి. సగం వరకు వేశారు, సగం చికెన్ కూరలో వేశారు, సగమేమో రొయ్యల కూరలో వేశారు. ఈ విధంగా అయితే ఈ చికెన్ కూర వండేటప్పుడు ఈవిడ స్పెషాలిటీ ఏంటంటే ఒక్క చుక్క కూడా నీరు పోయలేదండి. ఒక్క చుక్క కూడా నీళ్లు పోయకుండా ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత, ఈ గ్రేవీలో మగ్గిన తర్వాత మూత పెట్టేసి దాని మీద నీళ్ల గిన్నె పెట్టారండి. ఈ విధంగా నీళ్ల గిన్నె పెట్టేశారు. అసలు కూరల్లో ఈవిడ నీళ్లు పోయరండి. నీళ్లు పోయకుండా పైన ఎసరు పెట్టేస్తారనమాట. ఇది పాత పద్ధతే. ఇది వరకు ఫ్రై చేసేటప్పుడు మేము ఈ విధంగానే చేసేవాళ్ళం. కానీ చికెన్ కూరలకు కూడా ఈవిడ ఇలా చేశారనమాట. ఒక్క చుక్క కూడా నీళ్లు పోయలేదు. తర్వాత దీంట్లో ఈవిడ ఏం వేశారు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేశారండి. ఇంకా చికెన్ మసాలా కూడా వేశారు. ఇగో ఈ పేస్ట్ కూడా వేశారు చివర్లో. ఇది లాస్ట్లో వేసుకోవాలండి. కూర పూర్తిగా ఉడికిపోయిన తర్వాత అన్నీ వేసేసాం మనం. చికెన్ మసాలా కూడా అన్నీ వేసేస్తాం చూడండి చివర్లో. మసాలా ఒకటి, ఇంకా గసాలు జీడిపప్పు పేస్ట్ ఒకటి చివర్లో వేస్తారండి. ముక్కం పూర్తిగా ఉడికిపోవాలి. చికెన్ పీస్ మొత్తం ఉడికిపోయిన తర్వాత అప్పుడు ఇది చివర్లో వేస్తారనమాట. చూసారు కదా, ఈ విధంగా వేసి చక్కగా కూర అంతా ఈ విధంగా కలియదిప్పారనమాట. కూర అయితే రెడీ అయిపోయిందండి. ముక్క ఉడికిపోయింది, గ్రేవీ కూడా ఉడికిపోయింది, ఉల్లిపాయలు కూడా ఉడికిపోయాయి, కూర మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు చివర్లో దించేసే ముందు, ఇక కూర దించేస్తాము ఇంకా అయిపోయింది అంతా అన్న టైంలో ఏం చేశారంటే చిట్కా అండి, ఈ విధంగా పచ్చి ఆయిల్ పోసారనమాట. చూసారు కదా, ఇంట్లో అయితే మరి నేనైతే ఎప్పుడు పోయలేదండి, మరి నాకు కూడా కొత్తగా అనిపించింది. ఫంక్షన్స్లో అయితే ఇలానే వండుతారంట వాళ్ళు. ఈ విధంగా ఆయిల్ పోసి చక్కగా కొత్తిమీర వేసేసి
కాసేపు ఉడకనిచ్చారండి. అలా ఉడికేసరికి ఏమైందంటే ఆ కూర పైకి ఆయిల్ అంతా కూడా తేలిపోయింది. మొదట్లో ఆయిల్ వేస్తే అదంతా పీల్చేస్తుందంటండి, ఉల్లిపాయలే పీల్చేస్తాయంట. అందుకని చివర్లో వేసుకోవాలంట. ముందు తక్కువ వేసుకుని చివర్లో ఈ విధంగా ఆయిల్ వేసుకుని కాసేపు మనం ఉడికించుకుంటే ఆయిల్ అంతా కూడా కూర పైకి తేలుతుందంట, రుచిగా ఉంటుందంట. అదిగో చూసారా ఎలా తేలిందో ఆయిల్ అంతా. ఉప్పు చూసారండి, ఉప్పు సరిపోతే ఇంకొంచెం ఉప్పు వేస్తున్నారు. ఇలా ఈ విధంగా చివర్లో వేసుకోవాలన్నమాట. కూర కూడా ఫంక్షన్స్లో చూడండి, అందుకే ఏ కూర చూడండి మీరు పైన నూనె మొత్తం ఆయిల్ అంతా తేలి ఉంటుంది. ఆయిల్లోంచి కూర తీసి మనకు వడ్డిస్తూ ఉంటారు. చివర్లో ఈవిడ ఒక నిమ్మకాయ ఒకటి రసం పిండారండి దించే ముందు. స్టవ్ కూడా ఆఫ్ చేసేసారు. ఆఫ్ చేసేసి ఈ విధంగా రసం పిండారనమాట. అందుకే చూడండి ఫంక్షన్స్లో పొద్దున్నే వంట వండేసిన సాయంత్రం వరకు ఆ కూరలు నిల్వ ఉంటాయండి. ఎందుకంటే ఈ చిట్కాలన్నీ వీళ్ళు ఫాలో అవుతారు కాబట్టి రుచిగా ఉంటాయి, నిల్వ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, చికెన్ కూర రెడీ అయిపోయిందండి. ఇదేనండి చికెన్ కర్రీ, చక్కగా రెడీ అయిపోయింది. మంచి గ్రేవీ బాగా వచ్చింది, ఆయిల్ తేలింది, ముక్క కూడా చక్కగా ఉడికింది. తర్వాత పలావ్ చేస్తున్నారండి. ఈ పలావ్ కూడా కొంచెం ఈవిడ స్పెషల్గానే చేసినట్టు అనిపించింది నాకు. చాలామందికి తెలిసేమో. ఈ విధంగా ఆయిల్ వేశారు, నెయ్యి వేశారు. ఇవన్నీ పాత పద్ధతులే అనుకోండి. ఎక్కడ నాకు కొత్త అనిపించిందో నేను మీకు మధ్యలో చెప్తాను. నేను ఇదంతా మనందరం చేసేదే. ఈ విధంగా ఆయిల్ వేశారు, నెయ్యి వేశారు. ఈ రెండు కరిగిన తర్వాత, వేడైన తర్వాత మనందరికీ తెలిసిందే అండి, మసాలా దినుసులన్నీ వేస్తారు, తెలుసు కదా. లవంగాలు, యాలకులు, చెక్క, ఇంకా బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి అన్నీ తెలుసు కదండి మీకు. అవన్నీ కూడా మరాఠీ మొగ్గ ఇవన్నీ వేశారనమాట. వేసి ఆయిల్లో చక్కగా వేయించారండి. ఈ దినుసులు ఎప్పుడు కూడా మాడిపోకూడదు, మాడిపోతే మొత్తం పలావ్ రుచే పోతుందన్నమాట. తెలంగాణలో అయితే బగార్ అంటారు, ఇక్కడైతే పలావ్ అంటారండి. ఈ విధంగా జీడిపప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి. వేసుకుని చక్కగా చిన్న మంట మీద దోరగా ఏది మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి. తర్వాత టమాటాలు వేశారు, ఉల్లిపాయ ముక్కలు వేశారండి. ఈ రెండు కూడా చిన్న మంట మీద, పచ్చిమిర్చి కూడా వేశారు, చక్కగా వేయించాలి. టమాటాలు వేసేసరికి ఏ వంట అయినా భలే కలర్ఫుల్గా ఉంటుందండి. చూడండి, క్యారెట్ టమాటా వేసేసరికి ఎంత కలర్ఫుల్గా ఉందో. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. ఏ కూరలోనైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కనుక అది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇది మనందరికీ తెలిసిందే. అలా వేయించకపోతే ఆ కూర అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసనే వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఈవిడ కొత్తిమీర, పుదీనా వేశారండి. ఇది కూడా మనకు తెలిసిందే. చక్కగా కొత్తిమీర, పుదీనా ఈ రెండు వేసి అవి కూడా దగ్గరకు అయ్యేలాగా వేయించుకోవాలి. చూసారు కదండి. మనం మామూలు వైట్ రైస్ తినే కన్నా ఈ పలావ్ తింటే ఆరోగ్యానికి మంచిదండి. ఉప్పు వేశారు, ఎందుకంటే వైట్ రైస్లో ఏముండదో, వట్టి శుద్ధ తెల్ల అన్నం అంతే. అదే ఇందులో చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, టమాటాలు ఇన్ని ఉన్నాయన్నమాట. వీటన్నిటిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆ అన్నం కంటే ఇదే మంచిది. కాకపోతే ఆయిల్స్ తగ్గించుకోవాలి. చూసారు కదండి. మసాలా పొడి, ధనియాల పొడి వేశారు. తర్వాత పేస్ట్ ఉంది కదండి ఇంతకు ముందుది, జీడిపప్పు, గసగసాల పేస్ట్. దీనివల్ల ఇది వేయడం వల్ల వేడి చెయ్యదు. రెండోది కమ్మగా ఉంటుందండి. పలావ్ రైస్ ఎలా ఉంటుందంటే కమ్మటి టేస్ట్ వస్తుందన్నమాట. చక్కగా వేడి కూడా చేయదు. ఎంత తిన్నా కానీ కడుపులో మంట, వేడి చేయడం అలాంటివి ఉండవు అన్నమాట. అయితే ఇక్కడ నాకు కొత్తగా అనిపించిన విషయం ఏంటంటే,
ఈవిడ బియ్యం కడగలేదండి. సాధారణంగా మనం ఏం చేస్తాం, పలావు కానీ బగారు కానీ ఏదైనా చేసామనుకోండి, బియ్యం శుభ్రంగా కడుగుతాం కదా. ఈవిడ ఇలా కడగలేదండి. నాకు ఇది కొత్తగా అనిపించింది నాకు. కడిగితే ఆ బియ్యం విరిగిపోతాయంట. బియ్యం విరిగిపోతే అది పలావ్ బాగుండదు అని చెప్పారు. కాకపోతే ఈ బియ్యం ఇంట్లో పట్టించుకున్న బియ్యం కాబట్టి మందులు మాకులు వేసిన బియ్యం కాదు. బయట బియ్యం అంటే మరేమో కానీ ఇలా నెయ్యి వేశారండి. బియ్యంలో నెయ్యి వేసి చక్కగా కలిపేశారనమాట. ఇలా కలిపడం వల్ల ఏమవుతుందట, కలిపేటప్పుడు బియ్యం విరిగిపోవంటండి. విరిగిపోకుండా ఇంకా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుందంటండి పలావు. ఒక మెతుకుకు ఇంకొక మెతుకు అంటుకోకుండా, ముద్ద ముద్ద అవ్వకుండా, ఎందుకంటే ఇంత పెద్ద గిన్నెలో వండుతారు కదా, ముద్ద ముద్ద అవ్వకుండా చక్కగా విడిపోకుండా విరిగిపోకుండా పొడి పొడిలాడుతూ వస్తుందంటండి. ఆ విధంగా బియ్యం వేశారు. చక్కగా దాన్ని కాసేపు వేయించారు. దాంట్లో ఈ విధంగా వాటర్ పోసేసారండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్. చూసారు కదండి. ఇవి నార్మల్ బియ్యమేనండి. సోనా మసూరి అంటారు కదా, ఆ బియ్యం, బాస్మతి రైస్ కాదు. ఈ విధంగా వేసి దాంట్లో సరిపడా ఉప్పు కూడా వేసేసారు కదా అప్పుడే. చక్కగా ఈ వాటర్ని మరిగనిచ్చారండి. చూసారు కదా ఎలా మరుగుతుందో. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పు కూడా వేసుకోవాలి ఈ సమయంలోనే. తర్వాత అంతా అయిపోయాక ఉప్పు కలుపుదామంటే కుదరదండి. ఇంకా మసాలా పౌడర్ కూడా వేశారు. చూసారు కదా ఎలా ఉడికిందో. బియ్యం కూడా మొత్తం వేసేసారండి ఈ విధంగా. బాగా మరిగేటప్పుడు ఈ బియ్యం వేసేసారు. అయితే ఇది సగం ఉడికిన తర్వాత, ఈ ఎసర్లో ఈ బియ్యం సగం ఉడికిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే అండి, ఒక అరిటాకు వేసేస్తారండి పైన. ఒక అరిటాకు వేసి పెట్టేసి మూత పెట్టేస్తారు. అలా మూత పెట్టేస్తే ఏమవుతుంది, పొడి పొడిలాడుతూ వస్తుందట. అందుకని ప్రస్తుతం అరిటాకు అందుబాటులో లేదు, కిందికి వెళ్ళి కోసేవాళ్ళు లేరు కాబట్టి ఇవిడ ఏం చేశారంటే ఒక పేపర్ వేసేసారండి దీనిపైన. చూడండి, ఇంకా నీళ్లు ఉన్నాయి, ఇంకా పూర్తిగా నీరేమీ అయిపోలేదు, నీళ్లు ఉన్నాయి. ఈ విధంగా ఉడికేటప్పుడు పూర్తిగా నీళ్లు ఎగిరిపోకముందే ఇలా ఉడికే సమయంలో ఆవిడ న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, ఆ న్యూస్ పేపర్ వేసేసారు దీంట్లో. అరిటాకన్నా వేసుకోవచ్చు, లేదంటే న్యూస్ పేపర్ అన్నా వేసుకోవచ్చు. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుందంటండి. ముద్ద అవ్వదంట అసలు. ముద్ద అవ్వకుండా కొంతమంది టిష్యూ పేపర్స్ వేస్తూ ఉంటారు కదా, ఈ విధంగా ఒక పేపర్ పెట్టేసి కాస్త నీళ్లు చల్లేసిందండి దీని మీద. ఎక్కువగా అయితే అరిటాకు వేస్తారు. అరిటాకు అందుబాటులో లేకపోతే ఈ విధంగా వేస్తారు. ఈ విధంగా వేసి మళ్ళీ దీని మీద కూడా నీళ్ల గిన్నె పెట్టేసింది ఆవిడ. చూసారు కదండి. కాసేపు అయిన తర్వాత ఈ విధంగా ఈ ప్లేట్లోకి నీళ్ళు వచ్చేసినాయి. ఆ ప్లేట్ ఆవిడ తీసేశారు, ఆ పేపర్ కూడా తీసేశారనమాట. తీసేసేసరికి చక్కగా పలావ్ రైస్ పొడి పొడిలాడుతూ తయారైపోయిందండి. ఎక్కడ అతుక్కోకుండా, ముద్ద అవ్వకుండా పొడి పొడిలాడుతూ తయారైపోయింది. అన్నం ఒకసారి పట్టుకుని చూశారు ఉడికిందో లేదో అని. అయిపోయింది. ఆ పేపర్ కూడా తీసేశారండి. కాసేపు మగ్గనిచ్చి పేపర్ కూడా తీసేశారు. చూడండి, పలావ్ రైసు ఈ విధంగా పొడి పొడిలాడుతూ తయారైపోయిందండి. ఒక్క మెతుకుకి ఇంకో మెతుకు అంటకుండా, ఎక్కడ తడి అన్నది లేకుండా చక్కగా రుచికరమైన కమ్మటి పలావ్ రెడీ అయిపోయిందండి. ఈ ఆంధ్రాలో ఎక్కువగా ఈ పలావ్ తయారు చేస్తూ ఉంటారు ఈ విధంగా వేసి. చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. మెతుకుకి ఒక మెతుకు అతకట్లేదు. దాని కారణం ఏంటంటే బియ్యంలో నెయ్యి వేసి కలిపి పక్కకు పెట్టారనమాట. ఇకపోతే ఇది నార్మల్ రైస్ అండి, మనందరికీ తెలిసిందే.
కాకపోతే కుక్కర్లో వండేసుకుంటాం మనం. వీళ్ళు ఏం చేశారంటే పాతకాలం పద్ధతిలో వార్చారనమాట, అన్నం వార్చారు. వార్చిన అన్నం చాలామంది తింటారు కానీ వార్చిన అన్నం కంటే కుక్కర్లో అన్నమే మంచిదండి. ఎందుకంటే ఇలా వార్చడం వల్ల ఏమవుతుంది, ఆ గంజిలో అన్నంలో ఉండే గంజి అంతా కూడా బయటికి పారబోస్తాం కదండి. మరి గంజిలోనే కదా బలం ఉండేది, సారం ఉండేది. అసలు మనం ఈ విధంగా వైట్ రైస్ తినడమే తప్పు. దానికి గంజి వార్చి తింటే ఇంక మొత్తం బలం అంతా కూడా గంజిలో పోయినట్టు అనమాట. కనీసం కుక్కర్లో వండితే ఆ గంజి అందులోనే ఉంటుంది కాబట్టి మన శరీరానికి బలం వస్తుంది. ఆ గంజి ద్వారా కొన్ని పోషకాలు మన బాడీలోకి వెళ్తాయి అన్నమాట. పూర్వం మరి అన్నం వార్చేవారు కదా అని అనుకోవచ్చు మీరు. అన్నం వార్చేవారు కానీ ఆ గంజి ఏం చేసేవారు, వాళ్ళు తాగేసేవారు అనమాట ఉప్పు వేసుకుని, అంతేగాని పారబోసేవారు కాదు. అందుకని ఇటు అన్నము తినేవారు, ఇటు గంజి కూడా తాగేవారు అనమాట. ఇప్పుడు మనం ఈ గంజి వార్చేసి గంజి పారబోసేసామనుకోండి, లేదా బట్టలకు పెట్టేశారనుకోండి, మన బలం ఏమున్నట్టు? అచ్చంగా వైట్ రైస్ తింటే ఏం బలం ఉండదన్నమాట. ఒకవేళ ఎవరైనా వార్చుకునే అలవాటు ఉంటే ఆ గంజి కూడా ఉప్పు వేసుకుని తాగడం అలవాటు చేసుకుంటే మనకి బలం అన్నమాట. ఈ విధంగా రైస్ తయారైపోయిందండి. ఇప్పుడు వడ చేస్తున్నారు, అంటే గారెలు చేస్తున్నారు అన్నమాట. గారెలు అంటే తెలుసు కదండి. అయితే ఈ గారెలకి మినపప్పు నానబెట్టి గ్రైండర్లో రుబ్బాము. ఈవిడ గారెలు నూనె పీల్చకుండా ఉండడం కోసం, కరకరలాడుతూ ఉండడం కోసం ఇడ్లీ పిండి కలిపారండి. కొంచెం ఇడ్లీ పిండి కలిపారనమాట గారెల పిండిలో. గారెల పిండి అందరికీ తెలుసు కదా, గట్టిగా రుబ్బుతారు, నీళ్ళు ఎక్కువ పోయకుండా తక్కువ పోసుకుని రుబ్బుతారు. దాంట్లో ఉప్పు వేసుకుంటారు సరిపడా. తర్వాత ఈవిడ కరకరలాడుతూ రావడం కోసం ఇంకా నూనె పీల్చవంటండి, అందుకని ఇడ్లీ రవ్వ వేసి చక్కగా బాగా కలిసేటట్టు కలిపారనమాట. ఎప్పుడైనా సరే గారెలు వేసేటప్పుడు ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి. చూసారు కదా. ఈ గారెలు ఎందుకు అంటే చికెన్ కూరలో నంచుకోవడానికండి. గారెలు చికెన్ కూర ఫేమస్ అన్నమాట. ఈ రెండు కలిపి తింటూ ఉంటారు గోదావరి జిల్లాల్లో. అందుకని ఈ గారెలు వండుతున్నారన్నమాట. ఒక నీళ్ళ గిన్నె పక్కన పెట్టుకున్నారు. చేత్తోనే వేసేస్తారండి. నాకు కూడా చేత్తోనే వేసేస్తాను నేను, గారెలు వేయడం నేను చేత్తోనే వేసేస్తాను. నేను వేరే ఏ క్లాత్ కానీ ఇంకేది కానీ ఏది ఉపయోగించను నేను. కొంతమంది అరిటాకులు వేస్తారు, నాకు కూడా అలవాటే కాబట్టి నేను కూడా చేత్తోనే వేసేస్తాను. చూడండి ఈవిడ ఎంత ఈజీగా వేసేసారో, అన్నీ సమానంగా గుండ్రంగా వచ్చేటట్టు చక్కగా వేశారండి. చూసారు కదా. ఇదే గారెల్లో మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలుపుకోవచ్చు. కొంచెం జీలకర్ర కూడా వేశారండి గారెల్లో. జీలకర్ర ఎందుకు వేస్తారంటే అరగడానికి వేస్తారండి. గారెలు తొందరగా అరుగుతాయి అని, డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి వేస్తారనమాట. ఈ గారెల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని గారెలు వేసుకోవచ్చు. ఇంకా తోటకూర వేసుకుని గారెలు వేసుకోవచ్చు. లేదా ఏమీ కలపకుండా వట్టి ప్లెయిన్ గారెలు వేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. మరి చికెన్ కూరలో నంచుకోవాలంటే మాత్రం ప్లెయిన్ గారెలే వేసుకోవాలండి. దీంట్లో ఒక జీలకర్ర తప్ప ఇంకేం వేయకూడదు అనమాట. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తే మరి బాగుండదు. ఏదో టిఫిన్ కోసం బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కనుక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, తోటకూర కూడా వేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఈవిడ గారెలు వేసేసారనమాట. చూసారా, చూడండి ఎంత ఈజీగా వేసేస్తున్నారో. అన్నీ సమానంగా వచ్చేటట్టు, అంటే మనం పిండి తీసుకునేటటువంటి పిండి ముద్ద సమానంగా తీసుకోవాలండి. చేతికి నిండుగా ఉండేలాగా సమానంగా తీసుకుని ఆ వేళ్ళతో ఒత్తి కొంచెం ఆ బొటన వేలు తోటి మధ్యలో రంధ్రం పెట్టి చుట్టూ ఏమన్నా కొసలు ఉంటే కొంచెం వేలుతో సరి చేసేసుకుని ఈ విధంగా వేసేసుకోవాలండి. ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపు వేసుకోవాలి. ఇంకో చిట్కా ఏంటంటే ఈ గారెల పిండిలో రుబ్బేటప్పుడు ఒక చెంచా పెరిగేస్తారండి. నేనైతే ఒక స్పూన్ పెరిగేస్తాను. ఆ పెరుగు వేయడం వల్ల ఏమవుతుందంటే గారెలు మంచి కలర్ వస్తాయి అన్నమాట. చాలా మంచి కలర్ వస్తాయి. ఎలాగో మనం పప్పు రుబ్బుతాం కదండి, రుబ్బేటప్పుడు ఒక పెద్ద చెంచాడు పెరుగు వేసేసుకుంటే
వాటర్ బదులు ఆ తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుని గారెలు వేసేసుకోవాలండి. ఈ వీడియోలో కొన్ని మాత్రమే నేను వీడియో తీసానండి. ఎందుకంటే మేము బయటికి వెళ్ళాం, అందుకని చేపల పులుసు ఒకటి, ఫ్రై ఒకటి, నేను ఇంకా చక్కెర పొంగల్ ఒకటి, ఇంకా కొన్ని నేను తీయలేకపోయానండి వీడియో. మామిడికాయ పులిహోర కొన్ని మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు నాకు అందుబాటులో ఉన్నాయి మాత్రమే నేను వీడియో తీసాను. కొన్ని మిస్ అయిపోయినాయండి, కొన్ని వంటలు నేను తీయలేదు బయటికి వెళ్ళడం వల్ల. చూశారు కదా, ఈ విధంగా పిండి అంతా కూడా గారెలు వేసేసుకోవాలన్నమాట. ఇవి నూనె పీల్చకుండా ఉంటాయి, చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. మరి చికెన్ కూరలో నంచుకోవచ్చు, లేదా ఏదైనా పచ్చడి చేసుకుని, అల్లం పచ్చడి కానీ, శనగపప్పు పుట్నాల పచ్చడి కానీ, పల్లీల పచ్చడి కానీ, ఎవరికి ఏది ఇష్టమైతే అది చేసుకుని తినచ్చు. ఏది వద్దనుకుంటే అచ్చంగా వట్టియే కూడా తినేసేయచ్చండి. ఇది ఇలా కొన్ని చిట్కాలు ఫాలో అయ్యి వంట చేసినట్లయితే రుచిగా ఉంటుందండి. సరే, మనం ప్రతిసారి ఈ చిట్కాలు మనం ఫాలో అయినా అవ్వకపోయినా మన ఇళ్లల్లో చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇలాంటివి ఫాలో అయితే కనుక వంటలన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఈ విషయాలు, ఇందులో చూసిన విషయాలు చాలామందికి తెలిసి ఉండొచ్చండి. నాకు కొన్ని తెలియదు, నేను నేర్చుకున్నాను. నాలాంటి వాళ్ళు ఉంటారు కదండి, అందుకని వాళ్ళు నేర్చుకోవడం కోసం ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నానండి. నేనైతే చాలా నేర్చుకున్నాను. ఈసారి ఎప్పుడైనా నేను చేసేటప్పుడు ఈ టిప్స్ అన్నీ కూడా నేను ఫాలో అవుతాను అన్నమాట. చూసారు కదండి, చక్కగా మంచి కలర్ వచ్చాయి. ఇంకా ఈవిడ పెరుగు కూడా వేయలేదు. నేనైతే ఒక స్పూన్ పెరిగేస్తాను. పెరిగేస్తే ఇంకొంచెం కలర్ వస్తాయండి, ఇంకొంచెం కలర్ వచ్చి బాగుంటాయి. చూసారు కదా, ఏ విధంగానే ఎప్పుడైనా సరే ఆయిల్ వేడైన తర్వాత వేసుకోవాలండి. మనకు ఆయిల్ వేడిగా ఉండాలి, పిండి చల్లగా ఉండాలి. అది వేడి ఇది వేడి. కొంతమంది మిక్సీలో రుబ్బగానే గబగబా తీసుకొచ్చి ఆ వేడిది వేస్తే ఢామ్ అని పేలుతాయండి, బాంబులు పేలినట్టు. కాబట్టి ఎప్పుడైనా సరే పిండి రుబ్బేటప్పుడు రుబ్బిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. అందుకే ఈ వంటలు వండిన విధానం మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవేనండి మొదటి రోజు మేము వండుకున్న వంటలు. ఇంతేనండి మా చిన్నారి గారు వండినటువంటి వంటలు, చిట్కాలు. ముఖ్యంగా తల్లిదండ్రులు, టీచర్స్ ఇద్దరు కూడా మీ పిల్లల్ని కాస్త సమయం దొరికినా ప్రకృతిలోనికి తీసుకెళ్ళాలండి. మీకు దగ్గరలో ఏవైనా అడవులున్నా, లేదా నదీ తీర ప్రాంతాలున్నా, తోటలున్నా అక్కడికి వాళ్ళని తీసుకెళ్ళాలన్నమాట. ఒక రోజంతా అక్కడ తప్పనిసరిగా వాళ్ళు గడిపేలా చేయాలండి. ఎందుకంటే ప్రకృతిలో ఎక్కడ చూసినా పచ్చదనమే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ పచ్చదనాన్ని చూసినప్పుడు పిల్లల కళ్ళు అలసటంతా పోయి చక్కగా ఆరోగ్యంగా తయారవుతాయండి. ఇంకా మనకి స్వచ్ఛమైన గాలి ఎక్కడుందండి? మరి పచ్చని తోటల్లోకి వెళ్ళినప్పుడు గుండెల నిండా వాళ్ళు స్వచ్ఛమైన ఆక్సిజన్ని పీల్చుకుంటారన్నమాట. ఇంకా చెట్ల నిండా చక్కగా అనేక రకాల పండ్లు, కాయలు, పూలు, కూరగాయలు ఇలాంటివన్నీ కూడా కనిపిస్తాయి. కాబట్టి వాళ్లకు మానసికంగా సంతోషం కలుగుతుందండి. వాళ్ళల్లో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. అందువల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. దానివల్ల శారీరక ఆరోగ్యం కూడా చేకూరుతుందండి. మా చిన్నప్పుడు మా టీచర్సు పచ్చని తోటల్లోనికి పిక్నిక్ తీసుకువెళ్ళి అక్కడ రకరకాల ఆటలు ఆడించేవారండి. అంత్యాక్షరి అని ఇంకా అనేక రకాల ఆటలు ఆడించేవారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి మొక్కల గురించి, చెట్ల గురించి, వాటిల్లో ఉండే ఔషధ గుణాల గురించి, వీటన్నిటి గురించి చక్కగా మాకు వివరించేవారండి. ఇంకా తోట యజమానులైతే వాళ్ళు ఎంతో ప్రేమగా మాకు ఎన్నో రకాల పండ్లు, కాయలు కోసి తినమని ఇచ్చేవారన్నమాట. ఆ విధంగా ఎప్పుడు వీలైతే అప్పుడు మమ్మల్ని ప్రకృతిలోనికి తీసుకెళ్ళేవారనమాట. కాబట్టి ఈ కాలం తల్లిదండ్రులు, టీచర్స్ కూడా ఈ విషయం గురించి ఆలోచించాలండి. ఎందుకంటే
పిక్నిక్ అనగానే పిల్లలు వండర్లా కోరుకుంటున్నారు, టీచర్స్ వండర్లా అంటున్నారు. అలాంటి చోటికి వెళ్తే ఏముంటుందండి, ఒకరు మునిగిన నీటిలో ఇంకొకరు మునుగుతారు. బావిలో కప్పల్లాగా అదే జీవితం, అదే ఎంజాయ్మెంట్ అనుకుని కప్పల్లాగా బెకబెకలాడుతూ ఎంజాయ్ చేస్తారండి. అలాంటి చోటికి తీసుకువెళ్ళొద్దని కాదండి, కానీ ఎక్కువ శాతం పచ్చని ప్రకృతిలోకి పిల్లల్ని తీసుకెళ్ళాలని నా అభిప్రాయం అన్నమాట. మా అమ్మ చదువుకునే రోజుల్లోనూ మేం చదువుకునే రోజుల్లోనూ కూడా పాఠశాలల్లో బడి తోట ఉండేదండి. టీచర్సు మాతో రకరకాల మొక్కలు నాటించేవారు. ఇంట్లో కూడా పేరెంట్స్ మొక్కలు నాటించేవారండి. చిన్నప్పుడు అలా పెరిగాం కాబట్టే ఇప్పుడు మాకు మొక్కలంటే చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి పిల్లల్ని అప్పుడప్పుడు పచ్చని ప్రకృతిలోనికి తీసుకువెళ్ళండి. ఆ ప్రకృతిలో ఉండే పాజిటివ్ వైబ్రేషన్ పిల్లలకు అందేలాగా, వాళ్ళు శక్తిమంతులు అయ్యేలాగా చూడండి. ఇంకా మొక్కలంటే వాళ్ళకి ఇష్టం ఏర్పడేలాగా పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మొక్కల్ని మనం రక్షించాలి అనేటటువంటి సామాజిక స్పృహ కూడా వాళ్ళకి కలుగుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి.